ముందు భాగంలో దశరథుడు తన నలుగురు కొడుకులు కోడళ్లతో సహా అయోధ్యకు చేరుకున్నాడు. అయోధ్యాపురవాసులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. తండ్రి ఆదేశం మేరకు భరతుడు శత్రుఘ్నుణ్ణి తీసుకుని తన తాతగారు కేకేయరాజు ఇంటికి వెళ్లాడు. ఆ తరువాత మనం సీతారాముల అన్యోన్య దాంపత్యం గురించి, శ్రీరాముని అద్వితీయ సద్గుణాల గురించి తెలుసుకున్నాం. అయితే ఇన్ని శుభ లక్షణాలు కలిగిన రాముడు తమకు రాజు కావాలని అయోధ్యా ప్రజలు ఎంతగానో కోరుకునేవారు. ఇదే ఆలోచన దశరథునికి కూడా వచ్చింది. తన జీవితకాలంలో రాముడు రాజవుతాడా, రాముణ్ణి నేను రాజుగా చూడగలనా అని అనుకుని రాముడికి రాజు కాదగ్గ లక్షణాలు ఉన్నాయా అని ఆలోచించాడు. అయోధ్యావాసులందరూ రాముడే రాజు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే రాముడు ఎల్లప్పుడూ ప్రజల యొక్క వృద్ధిని కోరుకునేవాడు. అయోధ్య ప్రజలకు దశరథుని కంటే కూడా రాముడంటేనే ఎక్కువ గౌరవం, అభిమానం. రాముడు బలపరాక్రమాలలో యమునితో, ఇంద్రునితో సమానమైనవాడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు. ధైర్యంలో మేరు పర్వతానికి తీసిపోనివాడు. ఒక రాజుకు ఉండవలసిన మంచి లక్షణాలు అన్నీ రామునికి ఉన్నాయి. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా దశరథుడు తన మంత్రులను పిలిపించి వారితో కలిసి ఆలోచించాడు. మహామంత్రులారా, నేను పెద్దవాడినయ్యాను, వయసు మీద పడింది, ఇక రాజ్యపాలన చెయ్యలేను. అలాగే అయోధ్య ప్రజలందరూ కూడా రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు. తను రాజవ్వడం అందరికీ సమ్మతమే. రాముడు రాజైతే నేను కూడా నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటాను. దీనికి మీరంతా అనుమతిస్తారని ఆశిస్తున్నాను అని అన్నాడు. అది విన్న మంత్రులందరూ దశరథుని మాటలకు సంతోషంగా తమ ఆమోదాన్ని తెలియజేశారు. దాంతో రాముణ్ణి యువరాజును చెయ్యడానికి నిశ్చయించాడు దశరథ మహారాజు. ఆ తరువాతి రోజు సామంతరాజులను, పుర ప్రముఖులను, అధికారులను, ఉద్యోగులను, పౌరులను అందరినీ పిలిపించి ఒక మహాసభను ఏర్పాటు చేశాడు. ఆ సభకు ప్రముఖులందరూ విచ్చేయగా దశరథ మహారాజు సింహాసనం మీద ఆసీనుడై వారందరినీ ఉద్దేశించి, సభాసదులారా, మా పూర్వీకులైన ఇక్ష్వాకు వంశీయులు ఈ అయోధ్యను తరతరాలుగా పరిపాలిస్తున్నారు. ఇక్ష్వాకు వంశరాజుల పాలనలో మీరందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. వారి వంశీకుడినైన నేను కూడా అనేక సంవత్సరాలు ఈ అయోధ్యను నా పూర్వీకులు చూపిన మార్గంలోనే ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాను. నా జీవితమంతా ఈ సింహాసనానికి ఉన్న శ్వేత ఛత్రపు నీడలోనే గడిచిపోయింది. అయితే ఇప్పుడు నాకు వయసు మీద పడింది, వృద్ధులను అయ్యాను. శరీరంలో పట్టు సన్నగిల్లింది. రాజ్యపాలన చేసే శక్తి కోల్పోయాను. ప్రస్తుతం ఈ శరీరం విశ్రాంతిని కోరుకుంటోంది. రాజ్యభారం వహించడం చాలా కష్టమైన విషయం. జితేంద్రియుడు కానివాడు ఈ రాజ్యభారాన్ని మొయ్యలేడు. అందుకని నేను వశిష్ఠుల వారిని, పురోహితులను పిలిపించి వారితో సంప్రదించాను. వారి అనుమతితో నా పెద్ద కుమారుడు, దేవేంద్రుడితో సమానమైన పరాక్రమవంతుడు, శత్రువులకు భయం కలిగించేవాడు, ధర్మపరుడు అయిన రాముణ్ణి అయోధ్యకు యువరాజుగా చెయ్యడానికి నిశ్చయించుకున్నాను. రాముడు యువరాజు అయితే అయోధ్య క్షేమంగా ఉంటుందని, సకల సంపదలతో శోభిల్లుతుందని భావిస్తున్నాను. అందుకని నేను ఈ రాజ్యభారాన్ని రామునికి అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. ఇది నా నిర్ణయం. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం అయోధ్య ప్రజలకు సకల ప్రయోజనాలను కలిగిస్తుందని భావిస్తున్నాను. అయితే నా నిర్ణయం కన్నా మెరుగైన నిర్ణయం మరొకటి ఉందని మీకు అనిపిస్తే నిర్భయంగా నాకు సభాముఖంగా తెలియజేయండి. సంకోచించవద్దు. ఎందుకంటే పాలకులు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. అది పాలకుల విధి. నేను ఒక తండ్రిగా రాముని ఎడల పక్షపాతంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కాని మీరు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోగల సమర్థులు. మీ నిర్ణయం ఎలాంటిదైనా అది నాకు శిరోధార్యం అని అన్నాడు దశరథ మహారాజు. అయితే దశరథుని మాటలు విన్న పౌరులందరూ ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు. రాముడే మా ప్రభువు అని ప్రకటించేశారు. కాని సభలో ఉన్న బ్రాహ్మణులు, పుర ప్రముఖులు, పురోహితులు అందరూ ఒకసారి ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఆలోచించుకొని చివరకు ఏకాభిప్రాయానికి వచ్చారు. అలా వచ్చి తమ అభిప్రాయాన్ని దశరథునితో చెప్పారు. ఓ దశరథ మహారాజా,
మీ నిర్ణయాన్ని మేమందరం కూడా సమర్థిస్తున్నాము. మీరు వృద్ధులయ్యారు, అందుకని తమరి పెద్ద కుమారుడైన రాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నారు. అది మాకందరికీ సమ్మతమే. ఎందుకంటే రాముడు ఆ జానుబాహుడు, మహావీరుడు. రాముడు అయోధ్యకు యువరాజుగా పట్టాభిషిక్తుడై భద్రగజము మీద ఊరేగుతుంటే చూడాలని అయోధ్య పౌరులు ఎంతగానో ఉత్సాహపడుతున్నారు అని అన్నారు. అది విన్న దశరథుడు వారితో, పురప్రముఖులారా, నేను చెప్పాను కదా అని నా నిర్ణయానికి మీరు అంగీకారం తెలిపారేమో అని నాకు సందేహంగా ఉంది. నేను ఏమన్నా అనుకుంటానేమోనని మీరు నా నిర్ణయాన్ని ఆమోదించినట్టుగా నాకు అనిపిస్తోంది. మీకు ఆ సందేహం అక్కర్లేదు. మీ నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పవచ్చు. ప్రస్తుతము నేను ధర్మబద్ధంగానే రాజ్యపాలన చేస్తున్నాను కదా. మరి మీరు రాముడు యువరాజు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? రాముడిని యువరాజుగా ఎందుకు చెయ్యాలో కారణాలు వివరించండి అని అడిగాడు. దశరథుడు అడిగిన ఈ ప్రశ్నలో ఆయన వ్యక్తిత్వమేమిటో మనకు కనబడుతుంది. నేను మహారాజుని కదా అని తన ఇష్ట ప్రకారం తన కొడుకుని యువరాజుని చేసేయలేదు. రాజ్యంలోని ప్రముఖులను, ప్రజలను అందరినీ పిలిచి వారి అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే రాముణ్ణి ఎందుకు యువరాజుని చెయ్యాలి అని వారిని ప్రశ్నిస్తున్నారు కూడా. ఇవే కదా నాయకుడికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు. తన సొంత ఇష్టాల కన్నా ప్రజల అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇవ్వడం. అటువంటి నాయకులు పుట్టుకొచ్చిన నాడు భారతదేశంలోని ప్రతి రాష్ట్రము ఒక అయోధ్య అవుతుంది. అయితే దశరథుని మాటలకు ఆ పుర ప్రముఖులు ఇలా చెప్పసాగారు. ఓ దశరథ మహారాజా, మీ కుమారుడైన రాముడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మపరుడు, పరాక్రమవంతుడు, దేవేంద్రునితో సమానమైనవాడు. ఇప్పటి వరకు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రాజులందరిలోకి శ్రేష్ఠుడు. సత్యం పలకడంలోనూ ధర్మాన్ని ఆచరించడంలోనూ రామునికి ఆసక్తి ఎక్కువ. చంద్రుణ్ణి చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో రాముణ్ణి చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. రాముడు బుద్ధిలో బృహస్పతితో సమానుడు, క్షమాగుణంలో భూదేవితో సమానుడు. రామునికి తెలియని ధర్మం లేదు. రామునికి ఎవరిమీద అసూయ, ద్వేషాలు ఉండవు. ఓర్పు మాత్రం నిండుగా ఉంటుంది. మృదువుగా మాట్లాడుతాడు. బాధలలో ఉన్న వారిని చూస్తే ఆ బాధలు తనవిగా భావిస్తాడు. రాముడు ఇంద్రియ నిగ్రహం గలవాడు. ఇంకా చెప్పాలంటే మహారాజా. రాముడు ఎల్లప్పుడూ స్థిర చిత్తంతో ఆలోచిస్తాడు. రామునికి బ్రాహ్మణులు అంటే భక్తి, గౌరవం. రాముడు వివిధ శాస్త్రాలను అధ్యయనం చేశాడు. దేవతలకు, రాక్షసులకు, మానవులకు తెలిసిన అన్ని అస్త్రశస్త్రాల ప్రయోగ ఉపసంహారాలతో సహా రాముడికి తెలుసు. రాముడు వేదాంగాలను శ్రద్ధతో అధ్యయనం చేశాడు. అంతేకాదు, రామునికి సంగీత, నృత్య కళలలో కూడా ప్రవేశం ఉంది. ఇంకా అనేకమైన ధర్మ సూక్ష్మాలను రాముడు గురువుల వద్ద శ్రద్ధతో అభ్యసించాడు. రాముడు లక్ష్మణునితో సహా జైత్రయాత్రకు వెళితే విజయుడైగాని తిరిగిరాడు. జైత్రయాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత ఆయన తల్లిదండ్రులకు నమస్కరించి అంతఃపురంలోని వారిని, బంధువులను, స్నేహితులను, పౌరులను పేరు పేరున వారి యోగక్షేమములు అడిగి తెలుసుకుంటాడు. ఎవరికైనా బాధ కలిగితే రాముడు అది తనకు కలిగిన కష్టంగా భావించి బాధపడతాడు. ఎవరికైనా సంతోషం కలిగితే తాను కూడా వారితో పాటు ఆనందిస్తాడు. ధర్మ రక్షణలో రాముణ్ణి మించిన వారు లేరు. రాముడు అనవసరంగా కోపం తెచ్చుకోడు. అలాగే అనవసరంగా ఇతరుల మీద అభిమానం కురిపించడు. రాముడు అమాయకులను శిక్షించడు. నేరము చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టడు. ప్రజాపాలనలోని తత్వం బాగా తెలిసినవాడు శ్రీరాముడు. ఆయన స్వయంగా మూర్తీభవించిన శాంత స్వరూపుడు. రాముడు ఒక్క అయోధ్యనే కాదు, ముల్లోకాలను పాలించగల సమర్థుడు. అటువంటి రాముడు తమకు ప్రభువు కావాలని అయోధ్య ప్రజలు మనసారా కోరుకుంటున్నారు. అటువంటి రాముడు తమరికి పుత్రుడుగా జన్మించడం నిజంగా మీ పూర్వజన్మ సుకృతం. రామునికి సదా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని అయోధ్యావాసులు, స్త్రీలు, వృద్ధులు నిరంతరం సర్వదేవతలకు మొక్కుకుంటూ ఉంటారు. కాబట్టి శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చెయ్యండి. అది చూసి మేమంతా ఆనందిస్తాము అని పలికారు అయోధ్య పుర ప్రముఖులు. అయితే ఆ విధంగా రాముని గుణగణాలను కీర్తించి రాముడే యువరాజ్య పట్టాభిషేకానికి తగినవాడని ముక్త కంఠంతో చెప్పి పుర ప్రముఖులు అందరూ చేతులు జోడించి నిలబడ్డారు. వారి మాటలు విన్న దశరథుడు ఎంతో సంతోషించాడు. పుర ప్రముఖులారా,
నా జ్యేష్ఠపుత్రుడు, నాకు అత్యంత ప్రియుడు అయిన రాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చెయ్యడానికి మీరందరూ అంగీకరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రాముని పాలనలో మీకు శుభం కలుగుగాక అని పలికి తన పురోహితులైన వశిష్ఠుడు, వామదేవులను చూస్తూ ఇలా అన్నాడు దశరథుడు. రాబోవు చైత్రమాసం శ్రీరాముని పట్టాభిషేకానికి అనువైన సమయం కాబట్టి ఆ మాసంలో రామునికి పట్టాభిషేకం జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాడు. ఆ మాటలు విన్న పురజనులు మరింత ఆనందంతో పెద్దగా హర్షధ్వానాలు చేశారు. దశరథుని ఆదేశం మేరకు వశిష్ఠుడు అక్కడ ఉన్న అధికారులను చూసి, పట్టాభిషేకానికి కావలసిన సంభారములను సిద్ధం చెయ్యండి. బంగారము, రత్నములు, అభిషేకానికి కావలసిన ద్రవ్యములు, రకరకాల పుష్పాలు, పుష్పమాలలు, లాజలు, తేనె, నెయ్యి, కొత్త బట్టలు, రథాలు, ఆయుధాలు, చతురంగ బలగాలు, శుభలక్షణాలు కలిగిన ఏనుగులు, క్షత్రము, చామరములు, తెల్లటి ధ్వజము, బంగారంతో చేసిన పాత్రలు, బంగారు తొడుగులు వేసిన కొమ్ములు గల వృషభము, పులిచర్మం, వీటన్నిటినీ రాజుగారి యొక్క అగ్నిహోత్రం చేసే గృహంలో సిద్ధంగా ఉంచాలి. అంతఃపురాన్ని, ద్వారాలను పుష్పమాలలతో అలంకరించండి. సుగంధ ద్రవ్యాలతో, వాటి సువాసనలతో అంతఃపురమంతా నిండిపోవాలి. పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉండేటట్టు చూడండి. రేపు ఉదయమే బ్రాహ్మణులు స్వస్తివాచనం పలకాలి. వారిని సత్కరించడానికి కావలసిన అన్ని సంభారాలను ఏర్పాటు చేయండి. ఇక రాజవీధులను పన్నీటితో తడపండి. పురవీధులను బాగా అలంకరించండి. పతాకాలను కట్టండి. అరటి స్తంభాలను, తోరణాలను కట్టండి. రామునికి స్వాగతం పలకడానికి వేశ్యా స్త్రీలను ద్వారాల వద్ద వేచి ఉండమనండి. అయోధ్యలో ఉన్న అన్ని దేవాలయాలలో పూజలు జరిపించండి. దేవునికి నివేదించడానికి అన్నప్రసాదములు మొదలైనవి ఏర్పాటు చేయండి. సైన్యంలోని యోధులందరూ మంచి మంచి దుస్తులు ధరించి పొడవైన కత్తులు అలంకారంగా పట్టుకుని ఊరేగింపుగా ముఖద్వారము వద్దకు వచ్చి ఉండాలి. ఇంకా ఏమైనా ఏర్పాట్లు మిగిలిపోయి ఉంటే వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా చేయించండి అని ఆదేశాలు జారీ చేశాడు వశిష్ఠ మహర్షి. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.